హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ బ్యాక్. చెస్ట్ కోసం ఏమో మెషిన్స్ ఇంకా వెయిట్స్ చేస్తాం. బ్యాక్ కోసం వచ్చేసి బాడీ వెయిట్ వర్కౌట్స్, పుల్అప్స్ మాత్రమే. సో చెస్ట్ వర్కౌట్కి ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇవాళ మంచిగా 7 hours పడుకొని బెంచ్ ప్రెస్ది స్ట్రెంత్ టెస్ట్ చేద్దాం అనుకున్నా. పీక్ వెయిట్ ఎక్కడ దాకా వెళ్తుందో, కుదిరితే పిఆర్ కూడా కొట్టేద్దాం అనుకున్నా. ఫస్ట్ వచ్చేసి వార్మప్ కోసం 60 kgsతోని రపారపు రెప్పులు తీసేసి, దాని తర్వాత 70-80 స్కిప్ చేసి 90 kgs కాన్ఫిడెంట్గానే కొట్టేసిన. 90 kgs 4 reps కొట్టినప్పుడు కొంచెం హెవీ అనిపించింది. అనుకున్నంత ఈజీగా రాలేదు ఈసారి. నిద్ర సరిపోలేదేమో అనుకున్నా. సో తర్వాత 90 తర్వాత 100 స్కిప్ చేసి 110 kgs పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో చూసి పిఆర్ కొడదామా, ట్రై చేద్దామా వద్దా అని అనుకున్నా. 110 kgs సెల్ఫ్గానే ఒక రెప్ ట్రై చేస్తే షేక్ అయింది చెయ్యి. రైట్ హ్యాండ్ షేక్ అయ్యేసరికి అనిపించింది ఓకే, ఇంకా స్ట్రెంత్ మొత్తం సెట్ కాలేదు, షోల్డర్ రెడీ లేదు అని చెప్పేసి. సో అందుకని 110 తర్వాత ఇంకా 110తోనే రెప్స్ తీసుకుంటా ప్రాక్టీస్ చేద్దాం, ప్రిపేర్ అవుదామని చెప్పేసి 2 reps 3 sets తీద్దామని చెప్పేసి అనుకున్నా. ఫస్ట్ సెట్ వచ్చేసి స్పాటర్ కొంచెం సపోర్ట్ ఇచ్చిండు, మేబీ వస్తుండే సెకండ్ రెప్ కూడా, బట్ ఫైన్. ఫస్ట్ సెట్ ఇట్లా అయిపోయింది. తర్వాత సెకండ్ సెట్కి వచ్చేసి మన ఫేవరెట్ జిమ్రో, షౌట్అవుట్ టు రాహుల్, ఈడుంటే ఇంకా పక్కా నాకు 100% ఇవ్వాల్సిందే సెట్కి, అంత మోటివేషన్ చేస్తాడు ఖాళీ. సో సెకండ్ సెట్కి ప్రిపేర్ అయిపోయినా. 110 kgs మంచిగా టైం తీసుకొని ఒక 2 minutes టైం తీసుకొని కెఫెన్ కిక్కిన్ అయిపోయింది ఈ టైం కల్లా. మంచి మోటివేషనల్ పార్టీని సెకండ్ సెట్ ట్రై చేసిన. 2 reps ఇది టార్గెట్ ఉండే. ఫస్ట్ స్టెప్ గ్యాప్ ఇవ్వకుండా ధనాధన్ వచ్చింది, లైట్గా షేక్ అయింది చెయ్యి. సెకండ్ రెప్ వస్తుంది రాదో అనుకున్నా, బట్ కొంచెం స్ట్రగుల్తోనే వచ్చింది, బట్ వచ్చింది అదే ఎక్కువ. సెకండ్ సెట్లో వచ్చింది, హ్యాపీ, మోర్ దెన్ హ్యాపీ. సో సెకండ్ సెట్ ఇట్లా అయిపోయింది. దాని తర్వాత థర్డ్ సెట్కి నాకు ఫెయిల్యూర్కి తీసుకెళ్దామని అనుకున్నా. ఎట్లకి వెళ్ళి సెకండ్ రెప్ వచ్చినా కూడా థర్డ్ రెప్ కూడా ట్రై చేసి కొంచెం ఫెయిల్యూర్కి తీసుకెళ్ళాలని చెప్పేసి ట్రైనర్ని స్పాట్ లాగా పెట్టుకొని సెకండ్ రెప్ కూడా స్లైట్ సపోర్ట్తో వచ్చింది. సో ఐ కెప్ గోయింగ్, థర్డ్ రెప్ కూడా తీసేద్దామని చెప్పేసి. ఇదే ఆల్మోస్ట్ లాస్ట్ సెట్ అనుకొని, సో ఇట్లా థర్డ్ రెప్ కూడా కంటిన్యూ చేసిన. బ్యాక్ ఆఫ్ సెట్ కోసం 100 kgsతోని రెప్స్ తీద్దాం అనుకున్నా. నేను కొన్ని రోజులు పుష్ది వాల్యూమ్ కొంచెం లో పెట్టినుండే. కాకపోతే ఇప్పుడు చెస్ట్ రికవరీ బాగానే ఉంది కాబట్టి కొంచెం వాల్యూమ్ పెంచుదాం, ఇంటెన్సిటీ కూడా పెంచుదాం అని చెప్పేసి 100 kgsతోని బ్యాక్ ఆఫ్ సెట్ లాగా రెప్స్ తీద్దాం అనుకున్నాను. ఇది ఏంటంటే ప్రిపరేషన్ లాగా. సో ఫస్ట్ సెల్ఫ్గా తీసేద్దాం, 2 reps 3 sets తీద్దాం అనుకున్నా, కానీ అప్పుడే మన ఇంకో జిమ్రో రితేష్ వచ్చిండు. ఇక రితేష్ మోటివేషన్ ఉంటే మనం హ్యాపీగా ఫెయిల్యూర్ దాకా తీసుకెళ్ళిపోతాం. రితేష్ని స్పాట్ లాగా పెట్టుకొని ఫెయిల్యూర్కి తీసుకెళ్ళిపోదాం అని అనుకున్నా. ఎన్ని రెప్స్ వస్తాయి చూద్దామని చెప్పేసి. సో 100 kgsతో 1 2 3 reps వచ్చినాయి. ఫోర్త్ది రాదనుకున్నా, కానీ ఫోర్త్ది కూడా వచ్చేసింది. ఇక ఫోర్త్ది రాగానే గో ఫర్ ఫిఫ్త్ అని అన్నాడు మనోడు. ఫిఫ్త్ది ట్రై చేసిన, ఫెయిల్ అయినా పర్లేదు, మిడ్ రేంజ్ దాకా వచ్చి ఫెయిల్ అయింది. లైట్ సపోర్ట్తో కంప్లీట్ చేసిన, బట్ టోటలీ ఫైన్. అసలు 110 3 sets అయినాక 100 kgsతోని 4 reps వచ్చినాయంటే మోర్ దెన్ హ్యాపీ. దీని తర్వాత నెక్స్ట్ 2 sets ఏవైతే ఉన్నాయో అది 3 reps లాగానే తీద్దాం అనుకున్నా. సో కొత్త జిమ్రో పరిచయం అయ్యిండు, హరీష్, షౌట్అవుట్ టు హరీష్. ఇప్పుడు 3 reps ట్రై చేసిన నేను. 3 reps 100 kgsతోని కంప్లీట్ సెల్ఫ్ రావాలని అనుకున్నా. సెకండ్ రెప్ అండ్ థర్డ్ది కొంచెం స్లో అయింది, లైట్ సపోర్ట్ వచ్చినట్టు అనిపించింది, కానీ జిమ్రో అయితే చెప్పిండు సపోర్ట్ ఏమి ఇవ్వలేదు, వచ్చేసింది, సెల్ఫీ వచ్చిందని. సో మేబీ 4 reps కూడా వస్తుండేమో అనిపించింది. సో అందుకని ఈసారి థర్డ్ సెట్ ఏదైతే ఉందో 4 reps ట్రై చేద్దాం, ఫెయిల్ అయితే అవుతుంది, ట్రై అయితే చేద్దామని చెప్పేసి 4 reps ట్రై చేసిన. సో ఇక్కడ స్పాటర్ వచ్చేసి మైకల్, షౌట్అవుట్ టు మైకల్. 100 kgs థర్డ్ సెట్ 1 2 3 బ్రేక్ వేసినాక ఒక రెప్ రావాల్సిందే. కొంచెం స్ట్రగుల్తో 4th rep వచ్చింది, టోటలీ ఫైన్. ఇక్కడతోని చెస్ట్ ఫస్ట్ వేరియేషన్ ఆపి కొంచెం చెస్ట్కి గ్యాప్ ఇచ్చిన. దాని తర్వాత వచ్చి బ్యాక్ వర్కౌట్ కోసం పుల్అప్స్ 100 reps కాకుండా 50 repsే కానీ ఇంటెన్స్గా చేద్దామని అనుకున్నా. ఫస్ట్ వార్మప్ కోసం 10 reps బాడీ వెయిట్ కొట్టేసి, బాడీ వెయిట్ వచ్చేస్తాయి 10 reps ఈజీగానే, నో వరీస్. 8 దగ్గర బ్రేక్ తీసుకొని 9 and 10 కంప్లీట్ రెప్స్, ఏం స్ట్రగుల్ లేకుండా వచ్చినాయి, హ్యాపీ. దాని తర్వాత 15 kgs ప్లేట్ యాడ్ చేసిన. 15 kgs ప్లేట్ యాడ్ చేసి 7-8 reps తీసుకుంటా పోయినా. ఎప్పుడైతే 7 reps రాకుండా 6 reps వచ్చినాయో అక్కడ ఆపేసిన.
అక్కడ ఆపేసి ఇంకా బాడీ వెయిట్ పులప్స్తోనే 50 రెప్స్ కంప్లీట్ చేసేసిన. ఫైన్, కొంచెం ఇంటెన్సిటీ అయితే పెంచింది ఇక్కడ. సో బ్యాక్ వర్కౌట్ ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసినాక మళ్ళీ బ్యాక్ టు చెస్ట్ వర్కౌట్. ఇక్కడ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ చెస్ట్ ప్రెస్ 35 70 kgs మ్యాక్సిమం హైపోట్రోఫీ రెప్స్ అంటే 15 రెప్స్ ట్రై చేసిన. 15 రెప్స్ ఎట్లకెళ్ళి తీసి ఇంకా వెయిట్ పెంచుదాం అనుకున్నా. 7 8 9 10 11 12 దగ్గర చెయ్యి కొంచెం వణికింది. సో 13 కొట్టి ఇంకా ఆపిన. ఫైన్, 13 ఈజ్ నాట్ బ్యాడ్. 13 అంటే ఆరామ్సే 40 kgs టచ్ చేయొచ్చు. ఇక్కడ 40 80 kgస్తోని 10 రెప్స్ తీద్దామని అనుకున్నా. 10 రెప్స్ తీస్తే నాకు 45 90 kgస్తోని రెప్స్ తీసే ధైర్యం వస్తుండే. సో అందుకని ఎట్లకెళ్ళి 10 రెప్స్ తీద్దామని ట్రై చేసిన. దీంతో వచ్చేసి 6 7 8 అండ్ 9th రెప్పే కొంచెం ఊగుకుంటూ వచ్చింది. ఇంకా స్పాటర్ కూడా లేదు కాబట్టి ఆపేసిన అక్కడే. మళ్ళీ ట్రై చేసినా కానీ స్పాటర్తో వస్తుండే, కాకపోతే స్పాటర్ లేకుండా రావాలి నాకు. స్పాటర్ లేకుండా 10 రెప్స్ వస్తే ఫుల్ ధైర్యంతో 45 90 kgs ట్రై చేస్తుండే. మళ్ళీ ట్రై చేసినా కూడా 8 రెప్సే వచ్చినాయి. ఇంకా అక్కడ నుంచి స్ట్రెంత్ పడడం స్టార్ట్ అయిందనమాట. సో ఈ వేరియేషన్ ఇక్కడనే ఆపేసిన. సరే, నో ప్రాబ్లం, నెక్స్ట్ సెషన్లో చూసుకుందామని చెప్పేసి. దీని తర్వాత వచ్చేసి డిక్లైన్ చెస్ట్ ప్రెస్ అన్నిటికన్నా ఈజియెస్ట్ మెషిన్ అనిపిస్తుంది నాకు చెస్ట్ వర్కౌట్లో. సో హెవీ వెళ్ళిపోవచ్చు దీని మీద. సో వార్మప్కి వచ్చేసి 130 kgs వార్మప్తోని ఎన్నైతే అన్ని రెప్స్ తీద్దామని అనుకున్నా. అయితే 15 రెప్స్ ఎట్లకెళ్ళి 15 మ్యాక్సిమం హైపోట్రోఫీ రెప్స్ తీద్దామని అనుకున్నా. మోటివేషనల్ పాట పెట్టుకొని మంచిగా రెస్ట్ ఇచ్చి స్టార్ట్ చేసిన. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 వచ్చినాయి. 15 వస్తాయి అనుకున్నా కానీ ఫైన్, 13 ఈజ్ ఆల్సో ఫైన్, నాట్ బ్యాడ్. దీని తర్వాత వాల్యూమ్ తక్కువనే మెయింటైన్ చేయాలి, ఇంటెన్సిటీనే పెంచాలి అని చెప్పేసి డైరెక్ట్ 150 kgs పెట్టేసిన. ఇంకా 130 తర్వాత 140 స్కిప్ చేసి 150తోని 5 రెప్స్ మైండ్లో ఉండే, కాకపోతే వెయిట్ కొంచెం సర్ప్రైజ్ చేసి పోయిందనమాట. సో మళ్ళీ ప్రిపేర్ అయ్యి ట్రై చేసేసరికి 3 4 5 6 7th రేపు రాలేదు, వస్తుండే కానీ మనం అంత పుష్ చేయలేదు. ఫైన్, టోటలీ ఫైన్. 5 అనుకున్న ప్లేస్లో 6 వచ్చినాయి, సాల్ టోటలీ ఫైన్ అని ఇక్కడ ఆపేసిన ఈ వేరియేషన్. దీని తర్వాత లాస్ట్ వేరియేషన్ వచ్చేసి చెస్ట్ ఫ్లైస్ ఇంకా పులప్స్ సూపర్ సెట్. 10 రెప్స్ చెస్ట్ ఫ్లైస్, 10 రెప్స్ పులప్స్, ఫుల్ స్టాక్ కంప్లీట్ వెయిట్. ఇది కొంచెం స్లో ఎసెంట్రిక్స్ మెయింటైన్ చేసుకుంటా తీసిన అనమాట ఈ రెప్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పుష్ వేరియేషన్స్ కన్నా ఈ ఫ్లైస్ వేరియేషన్ చాలా ఇంపార్టెంట్ చెస్ట్ గ్రోత్కి. ఇక్కడే మ్యాక్సిమం గ్రోత్ ఉంటుంది అన్ని వేరియేషన్స్లో. సో ఇక్కడ ఏం కాంప్రమైజ్ అయ్యేది లేదు, ఫెయిల్యూర్ దాకా తీసుకెళ్ళిపోవాలి దీన్ని. అండ్ వెంటనే దీనికి సూపర్ సెట్ వచ్చేసి బాడీ వెయిట్ పులప్స్ దగ్గర కూడా కొంచెం గ్రిప్ లూజ్ అయిపోతూ ఉండే. యూజువల్గా నకిల్స్ ఒకవేళ కొంచెం ఫ్రంట్ సైడ్ ఫార్వర్డ్ ఫేసింగ్ ఉంటే పులప్స్ వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. ఎట్లెట్లా నకిల్స్ పైనకి ఫేసింగ్ ఉంటుందో పులప్ వీక్ అయిపోతుంటుంది. సో మన పులప్స్ అంత స్ట్రాంగ్గా రాలేదు. ఇంకా చెస్ట్ ఫ్లైసే మెల్లగా ఎసెంట్రిక్ మెయింటైన్ చేసుకుంటూ తీసిన రెప్స్. రానప్పుడు కూడా ఫెయిల్యూర్ దాకా తీసుకెళ్ళిపోయినా దీన్ని. ఇంకా లాస్ట్కి వచ్చేసి లో ఇంటెన్సిటీ కార్డియో, మంచిగా ఇంక్లైన్ పెట్టుకొని ఒక 25 minutes గుంజి దీని తర్వాత సీదా ఇంటికి వెళ్ళి వే ప్రోటీన్ ఐసోలేట్ ఇంకా క్రియేటిన్ రెండింటిని పాలల్లో మిక్స్ చేసుకొని తాగేసిన. మంచిగా మజిల్ రికవరీకి స్ట్రెంత్కి చాలా హెల్ప్ చేస్తుంది. ప్యూర్ ఐసోలేట్ ఇంకా క్రియేటిన్ మోనోహైడ్రేట్, ఈ రెండు. మార్కెట్లో అంతా కల్తీ నడుస్తుంది కాబట్టి అఫీషియల్ జిఎన్సీ వెబ్సైట్ నుంచే పర్చేస్ చేయడం నేను రికమెండ్ చేస్తాను. అఫీషియల్ జిఎన్సీ వెబ్సైట్లో నా కోడ్ ANDYGNC ఎంటర్ చేస్తే డిస్కౌంట్ కూడా వస్తుంది. డూ చెక్ ఇట్ అవుట్, డిస్క్రిప్షన్లో ఉంది, డూ చెక్ ఇట్ అవుట్ గైస్.